కొంతమంది చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు, లేతే ఎక్కువగా బయట తిండిలు తినేవాళ్ళు, మన డైటింగ్ గురించి అది తినకూడదు ఇది తినకూడదని చెప్పినప్పుడు, చెడు అలవాట్లు ఉండకూడదని చెప్పినప్పుడు, మద్యం తాగొద్దు, సిగరెట్ తాగొద్దు ఇలాంటివి చెప్పినప్పుడు ఏ అలవాటు లేకుండా బతికేసి ఏం చేద్దామని, ఇంకెందుకు పుట్టడం, బతకడం ఎందుకు అని చెప్తా ఉంటారు. చెప్పడం తేలికే, ఇప్పుడు తెలియదు. ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కదా, అప్పుడు తెలుస్తుంది హాస్పిటల్ విలువ, మనం చేసిన దానికి ప్రతిఫలమున. ఒకేసారి చచ్చిపోతే ఎవరికీ ప్రాబ్లం ఉండదండి, కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగి మన వెనకాతలు ఉన్న మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు అందరూ బాధపడేలాగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మన స్థితి తయారవుతూ చూడు, ఆ స్థితిలో ఉన్నప్పుడే అందరికీ అసహ్యం వేస్తుంది, ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. ఆ స్థితి ఏ మగాడికి రాకూడదు. వ్యాధి అన్నయ్య, వ్యాధి హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. మనం ఏది పాటించకూడదు, ఆరోగ్యం కోసం ఏది పాటించకూడదు అంటే వచ్చేవన్నిటి గురించి, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా వేరే ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా భరించాలి. అయ్యో మనం భరించలేము, ముందు మనం భరించలేము అనుకుంటే ఉప్పు నుంచే పాటించాలి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.